అధికారంలో లేకపోయినా ఈ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారు? నిజంగా 2 ఏళ్లలో ఆ స్థాయి వ్యతిరేకత ఉంది అని బలంగా నమ్ముతున్నారా? అంటే సాధారణంగా ప్రతి పార్టీ కూడా సర్వేలు చేసుకుంటారు. మన బలం పెరిగిందా ఇదా అని. ప్రతి నెలా చేసుకుంటారు, ప్రతి అంశం మీద చేసుకుంటుంటారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు మార్పు కాదు, కానీ ఫ్యూచర్లో మన అడుగులకి మార్పు అనేది అది చంద్రబాబు గారు కూడా చేసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న మనుషులు, మన దగ్గర డబ్బులు తీసుకుని చేసే మనుషులు, లేదా మన మీద అభిమానంతో చేసేటట్టు ఈ మూడిట్లో అయ్యి ఒకటి ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద రియల్ సర్వే, అంతే కదా. ఇన్ని కోట్ల మంది ఓట్లు వేస్తారు. ఇప్పుడు 3,70,00,000 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మనకి. 4 కోట్ల మందిలో 70% ఓటేసినా కూడా దాదాపు 2.5 కోట్ల మంది ప్రజా తీర్పు. ఇందులో ఎన్ని వస్తాయి? అందులో ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఏమైందంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఆ మహిళలకి 1,500 ఇవ్వలేదు, అట్లాగే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులు ఉన్నాయి, వసతి దీవెన లేదు, అలాగే ఆరోగ్యశ్రీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు జగన్ ఇచ్చి చూపించడు, మాట నిలబెట్టుకున్నాడు. కానీ మాట నిలబెట్టుకున్నా ఓడాడు. ఇప్పుడు వీళ్ళు మాట నిలబెట్టుకోకుండా గెలిచారు అనుకోండి, రేపు సంక్షేమ పథకాల విషయంలో అతను కూడా పునర్నిర్వచనం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కొత్తగా పెన్షన్లు వీళ్ళు 2 ఏళ్లలో ఇవ్వట్లేదు. అతను వచ్చినప్పటి నుంచి పెన్షన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వచ్చాడు. 3 months కు 6 months కు, చివరిలో 6 months, మొదట్లో 3 months చేసుకొచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఇయర్